మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి, మేము నేర్చుకోబోయే మీ మాటలు మా హృదయంలో భద్రపరుచుకున్నట్టుకు మాకు శక్తిని బలాన్ని దయచేయండి తండ్రి. తండ్రి, విన్న మాటలు మేము వినువారుగా మాత్రమే ఉండక మరి ఆ మాటల ప్రకారం ఈ భూమి మీద బ్రతకగలుగుటకు మాకు సహాయం చేయమని, అలాగే తండ్రి మరి ఇంకా ఎన్నో సంగతులు మీ ద్వారా తెలుసుకునేటకు మాకు శక్తిని బలాన్ని జ్ఞానాన్ని ప్రసాదించమని, మీ కాపుదలలో మమ్మల్ని ఉంచమని, మీ కృప మా మీద ఉంచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చదువు. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. క్రీస్తు పక్షాన మనం ఏం చేయాలంట? శ్రమ. ఈరోజు మనం మాట్లాడుకునే మాటలు కానీ మనం చేసే పనులు కానీ ఏదైనా ఆ విషయాల్లో శ్రమ అనేది వచ్చిందనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాం? ఓకే, ఇప్పుడే ఒక మహాశ్రమ వచ్చింది, ఏదో ఒక విపత్తు వచ్చింది, మనం ఎలా ఫీల్ అవుతాం? ముందుగా మనం చేసే ప్రార్థన ఏంటి? ఈ శ్రమ నుంచి తప్పించండి. ఇక్కడ ఏమంటున్నారండి పౌలు గారు మాట్లాడుతూ ఫిలిప్పీలకు రాస్తూ ఏమంటున్నారు? శ్రమ అనేది మీకు ఏమైందంట? ఆయన పక్షమున అనుగ్రహింపబడెను. ఆయన పక్షమున అనుగ్రహింపబడింది. శ్రమ మనకి అనుగ్రహింపబడిందా? ఒక దీవెనే అనుగ్రహింపబడిందా? ఒక ఆశీర్వాదమే అనుగ్రహింపబడిందా? ఇవన్నీ ఆలోచించాలంటే, ఎందుకంటే శ్రమ అనేసరికి క్రైస్తవుడు నాకు ఏదో ఒక శ్రమ వచ్చేసింది, ఈ శ్రమల నుంచి నేను తప్పించుకోలేను, ఈ శ్రమలు అనవసరంగా యేసుక్రీస్తుని నేను నమ్మాను అనే స్థితికి వెళ్ళిపోతున్నారు. క్రీస్తుని నమ్మితే ఆశీర్వాదాలు, లేకపోతే అనంతమైన డబ్బు, బంగారం, కార్లు ఇవన్నీ వస్తాయని ఎక్కడ చెప్పలేదండి. అపోస్తులు అమ్ముకున్నారా, కొనుక్కున్నారా? అమ్ముకున్నారండి. సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టారు వాళ్ళు. అలా అని ఈరోజు క్రైస్తవుడు ఎంత సుఖంగా బ్రతుకుతున్నా, కారుల్లో తిరుగుతున్నా, ఏదైనా చిన్న శ్రమ వచ్చేసరికి బెంబేలెత్తిపోతున్నాడు. ఏదైనా చిన్న ఆపద వచ్చేసరికి ఏదో నాకు జరిగిపోతుంది. ఏమవుతుందండి? అయితే ప్రాణం పోతుంది, అంతే కదా. పుట్టినవాడు చావకుండా ఉంటాడా? లేదు, ఇదిగో ఇతను 1200 సంవత్సరాలు బతుకుతున్నాడు, ఇతను 1000 సంవత్సరాలు బతుకుతున్నాడు, ఇతను 2000 సంవత్సరాలు బతుకుతున్నాడు అన్న వాళ్ళు ఎవరినైనా చూపిస్తారా? ఎవరైనా చనిపోవలసిందే. అది క్రీస్తులో చనిపోతే, క్రీస్తు శ్రమలలో చనిపోతే మనకు లాభం. అందుకనే చావు అయితే నాకు లాభం అంటాడు పౌలు గారు. అలాగే ఇంకొక వచనం చూసుకుందాం అండి. తిమోతి గారికి పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 3వ వచనం. 2 తిమోతి. క్రీస్తు యేసు యొక్క మంచి 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 సైనికుల వలె నాతో కూడా, పౌలు గారు ఏమంటున్నారండి? శ్రమే. నాతో కూడా మీరు ఏదో కారుల్లో తిరగడానికో లేకపోతే ఏదో సుఖాలు అనుభవించడానికి కాదు, శ్రమ అనుభవించండి, శ్రమ అనుభవించాలనే చెప్తున్నాడు పౌలు గారు కూడా. నాతో కూడా శ్రమ. పౌలు గారు శ్రమ అనుభవిస్తున్నారు కదండి. ఆయన పరిచర్య చేసిన దినాల్లో ఆయన రాళ్ళతో కొట్టారు, చనిపోయే స్టేజ్ వరకు ఊరు బయట పడేసిన దినాలు కూడా ఉన్నాయి. నాతో కూడా శ్రమ అనుభవించండి అంటున్నాడు. ఇంకొక మాట చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. మోషే గారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారంటే, మరి ఈయన ఎందుకు ఇలా రాస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు వస్తాడు,
యేసుక్రీస్తు వారి గురించి ఆది కాండంలోనే ప్రవచనం చెప్పబడింది. అంటే యేసుక్రీస్తు వారు వస్తారు. క్రీస్తు విషయమైన నింద గొప్పది. ఎందుకంటే ఇజ్రాయేలీల్లో నుంచి ఎవరు రావాలి? యేసుక్రీస్తు వారు రావాలి. కాబట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే, ఇవన్నీ అల్పకాలం అండి, 60 సంవత్సరాలు. అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఏదో ప్రతిఫలం వస్తుందంట, ఆ ప్రతిఫలానికి దృష్టి ఉంచాడంట ఇతను. ఇవేం కనిపించట్లేదు ఈయనకి. ఫరో సింహాసనం అంటే మాటలంటే ఒక దేశానికి రాజు నాకు అవసరం లేదు, సింహాసనం నాకు అవసరం లేదు, ఫరో తల్లి అవసరం లేదు. క్రీస్తు విషయమైన నింద గొప్పదనుకున్నాడంట. ఈరోజు మనకి ఏమైనా నింద వచ్చింది అనుకోండి, అదిగో వాడు నన్ను అనేసాడు, ఇదిగో సంఘంలో ఏదో అవమానం జరిగింది, ఇదిగో నాకు అవమానం జరిగింది, నేను ఇంకా సంఘానికి రాను. ఇలాంటి మనసుగా మారిపోతున్నారండి. ఎవరు ఈ మనసు మార్చేది? సాతాను. ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలిసినవాడు, దేవుణ్ణి ఎరిగినవాడు, ఇదిగో యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకున్నవాడు ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాడు, ఎన్ని శ్రమలు వచ్చినా ముందుకు వెళ్తాడు, ఎన్ని శ్రమలు అనుభవించడానికైనా సిద్ధపడతాడండి. అందుకనే ఎఫెసీయులతో మాట్లాడుతూ పౌలు గారు మాట్లాడతారు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి చూసుకుందాం. అంటే మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొందాలి, సంపూర్ణ పురుషులైపోవాలంట. అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత. క్రీస్తుకు కలిగిన సంపూర్ణత ఎవరికి కలిగిన సంపూర్ణత అండి? యేసుక్రీస్తు వారికి కలిగిన సంపూర్ణత సమానమైన యేసుక్రీస్తు వారిలో సంపూర్ణత ఉంది కదా, అలాంటి సంపూర్ణత ఎవరికి రావాలంట? మనకు రావాలి. యేసుక్రీస్తు వారి సంపూర్ణత ఏంటి? మనకి రావాల్సిన సంపూర్ణత ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు ఏం చేశారు? దేవుని కోసం మాత్రమే బతికారు, దేవుని కోసం మాత్రమే శ్రమ పడ్డారు, దేవుని కోసమే ఆలోచించారు, దేవుని ఆకలి తీర్చడానికే ప్రయత్నించారు. అంటే దేవునికి కూడా ఆకలి ఉందని ఆయనే చెప్పాడు. మీకు తెలియని ఆహారం నాకుంది. ఎవరా ఆహారం? 15వ వచనం చూడండి ఏమంటున్నాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె యేసుక్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయముల్లో ఎదుగుదుము. ఏమండి, ఈరోజు సమాజంలో మనం చూసుకుంటే యేసుక్రీస్తులా బ్రతకడానికి పోరాడుతున్నారా? యేసుక్రీస్తు సారూప్యాన్ని ధరించుకోవడానికి పోరాడుతున్నారా? ఇదిగో నన్ను చూస్తే నేను యేసుక్రీస్తు వారిలా ఉండాలి. ఈవెన్ నేను కూడా కదండి, ఎందుకంటే నేను అబద్ధం చెప్పకూడదండి. బోధకుడు ఎప్పుడు అబద్ధాన్ని చెప్పకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు సారూప్యం రావాలంటే వెంటనే రాదు. బాప్తిస్మము తీసుకున్న వెంటనే రాదండి. దానికి కష్టపడాలి, చదువుకోవాలి, నేర్చుకోవాలి, అవన్నీ తెలుసుకోవాలి. దేవుని విషయాలంటే చిన్న మాట. అనంత జ్ఞాని కదా, ఆయన జ్ఞానాన్ని శోధింపగలవారు ఎవరైనా ఉన్నారా? లేరు. అంటే ఈ జ్ఞానంలోకి వెళ్ళిపోవాలి. ఆయన యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రను మనం ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు వారు ఏం చేశారు భూమి మీద? ఆయనలా మనం ఉండాలి. ఎవరున్నారు? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. క్రీస్తు సంపూర్ణతను సంపాదించుకున్న ఒక అతను ఉన్నాడండి. అతనే స్టెఫన్ అండి. చూద్దామా స్టెఫన్ గారి గురించి? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫన్ గారు ప్రసంగం అంతా కనిపిస్తుంది. ఇతను ఎలా యేసుక్రీస్తులా బ్రతికాడు? ఎలా బ్రతికాడండి ఇతను యేసుక్రీస్తుల వారిలాగా? యేసుక్రీస్తు వారికి జరిగిన సందర్భాలు ఈయనకి జరిగినాయా? యేసుక్రీస్తు వారికి జరిగినట్టుగా ఇతనికి జరిగిందా? జరిగింది.
అసలు ఏ సిచ్యువేషన్లో వెళ్ళి ఇతను రావడం జరిగింది, ఎలాంటి సిచ్యువేషన్లో ఇతను రావడం జరిగిందని మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం నుంచి ఆలోచించాలి. ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి? 1వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోయారు. మత్తయ్య గారిని చిట్టి ద్వారా ఎన్నుకున్నారు 12 మంది అపోస్తుల్లో. తర్వాత 2వ అధ్యాయం వచ్చేసరికి మనకి అపోస్తుల్లో వీళ్ళందరూ కలిసి కూడుకుంటా, తర్వాత పేతురు గారి ప్రసంగం 3000 మంది మారడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాగా 6వ అధ్యాయం వచ్చేసరికి సుమారు 10,000 మంది రక్షణ పొందడం మనం చూస్తాం. అననీయ సప్పీరా చనిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదండి. అపోస్తుల కార్యం మీరు ఆల్రెడీ విన్నదే, ఇవన్నీ నేను మళ్ళీ కొత్తగా చెప్పవసరం లేదు. అయితే సుమారు వీళ్ళు పరిచర్య చేసే టయానికి సంఘంలో ఎంతమంది ఉన్నారండి? యెరూషలేములో 10,000కు పైగా ఉండే ఉంటారు. ఎందుకంటే ఆ మాట చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో శిష్యుల సంఖ్య ఏమైందంటండి? విస్తరించింది. శిష్యుల సంఖ్య 3,000గా లేదు, 5,000గా లేదు, విస్తరించిపోయింది. అంటే 10,000 15,000 అనేది అక్కడ రాయలేదు, విస్తరించింది. ఇలా విస్తరించినప్పుడు ఏం జరుగుతుందంటే అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచురని హెబ్రీల మీద అంటే హెబ్రీ భాష మాట్లాడే వారి మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగుకొనిరి. కొంతమంది సనుక్కుంటున్నారంట. మనలో కూడా కొంతమంది ఉంటారండి, ఎలాగా తనుక్కుంటూనే ఉంటారు పక్కన వాళ్ళ మీద. అని ఉంటే డైరెక్ట్ చెప్పేయచ్చు కదా, బ్రదర్ ఇదిగో మీలో ఈ లోపం ఉంది, లేదా మీలో ఇదిగో నేను ఇలా అనుకుంటున్నాను, మీరు ఇలా ఉంటే చాలా బాగుంటుంది అని గొప్పగా చెప్పొచ్చు కదా. సనుక్కోవడం ఎందుకు? ఇలా సనుక్కుని బ్యాచ్ ఒకటి తగిలింది ఇక్కడ. సనుక్కుంటూ ఏమంటున్నారంటే, అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యులు సమూహము పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. యాక్చువల్గా మనలో భోజనాలు పెట్టుకుంటారు కదా, సండే కానీ ఇలా ఫస్ట్ సండే ఇలా పెట్టుకుంటారు కదా. ఉన్న 100 మందే ఉంటారు, కానీ అందులో గొడవలు. పక్కనోడికి కొద్దిగా చికెన్ కర్రీ ఎక్కువేసి ఇతనికి వేయలేదనుకో, ఇటువైపు చూస్తాడండి. అవునా కదా? ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 10,000 మందిని కంట్రోల్ చేయాలి వీళ్ళు. సంఘంలో ఒక 10,000 20,000 మందిని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే వీళ్ళు ఏమంటున్నారంటే, అపోస్తులు 12 మంది ఉన్నారు కదా, వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, మేము వాక్యం చెప్పడం మానేసి మీకు భోజనం సిద్ధపరచలేదు, ఎందుకంటే వాక్యమే ఇంపార్టెంట్ మాకు. అయితే ఇక్కడ వీళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే, వాక్యం బోధించటం అని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి 3వ వచనం, కాబట్టి సహోదరులారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, చదివేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనిడి. 7 అనే సంఖ్య అంటే బైబిల్లో సంపూర్ణతకు సూచన అండి. 7 ఏర్పరచుకొనిడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. ఏ పనికి? మీకు భోజనం పెట్టడానికి. భోజనాల దగ్గర గొడవ వచ్చింది వీళ్ళకి. ఎవరు కొంతమంది ఇది ఇలా సనుక్కుంటున్నారని చెప్పాం కదా, ఇలా గొడవ వచ్చింది అనమాట. ఇప్పుడు ఏం చేశారు అపోస్తులు? చాలా తెలివిగా ఏం చేశారంటే, మీలో ఎవరైతే ఆత్మతోటి జ్ఞానంతో ఉంటారో, ధర్మశాస్త్రాన్ని ఇవన్నీ నేర్చుకుని ఉంటారో, వీళ్ళని 7 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేము ఏం చేస్తామంటే వాళ్ళని ఆ పనికి నియమిస్తాం. మీరు లేరని చెప్తున్నారు కదా, ఇదిగో ఇబ్బంది అవుతుంది, ఇలా సనుక్కుంటున్నారు కదా, ఈ సనుగులాటలు అనేవి మనకు వద్దు. ఎందుకంటే కలిసి పని చేసుకోవాలి, కలిసి దేవుని పని ముందుకు సాగించాలి, ఇవన్నీ కావాలి. ఈ సనుగులాటలు వద్దని చెప్తూ ఏమంటున్నారంటే 7 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏమంటున్నారంటే, వారికి పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పారండి. అంటే వాళ్ళకి చెప్పారనమాట, ఇదిగో మేము ఇవన్నీ చేయడానికి మాకు, ఎందుకంటే వాక్యం చెప్పడం అంటే చిన్న విషయం కాదండి, తనకి ఎంతో కష్టపడాలి. రోజులు ఒక విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని రోజులు టైం చేయవలసి ఉంటుంది. ఒక వాక్యాన్ని పరిశీలించాలంటే ఎంతో మందిని కనుక్కుని ఇది కరెక్టా కాదా, ఇది చెప్పొచ్చా చెప్పకూడదా, ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే పరిశీలన అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే పౌలు శీలలు చెబుతున్నప్పుడు అక్కడ ఉన్న బెరయా సంఘస్థులు పరిశీలించారు, ఇలా ఉన్నాయా లేవా, ఇవన్నీ ఉంటాయండి. అయితే ఇలా చెప్పిన తర్వాత ఈ మాట 5వ వచనం, ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ
ఎలా ఉన్నారంట? విశ్వాసం ఉందంట. ఈరోజు మనకు విశ్వాసం ఉండదండి. విశ్వాసం అంటే ఏదో ఆదివారం బైబిల్ పట్టుకుని చర్చకు వచ్చేయడమే విశ్వాసం అనుకునే దినాల్లో ఉన్నాం మనం. ఈ విశ్వాసముతో ఉన్నారంట వీళ్ళు. నెక్స్ట్ ఇంకా పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైన స్టెఫను. ఫస్ట్ వ్యక్తి ఎవరంటే? స్టెఫను. తర్వాత ఫిలిప్పు, ప్రోకోరు, ఇలాగా 7 వీళ్ళ ఏర్పరచుకొని వారిని అపోస్తులు ఎదుట నిలవబెట్టేశారు. ఈ 7 నిలబెట్టిన తర్వాత అపోస్తులు ఏం చేస్తున్నారో చూడండి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి, అంటే గిఫ్ట్ ఇస్తున్నారు. ఇంకా వీళ్ళు పరిశుద్ధాత్మతో ఉన్నారు, బాప్తిసం తీసుకున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ వరం ఉంది, జ్ఞానంతో ఉన్నారు, వీళ్ళకి కొన్ని గిఫ్ట్లు ఇస్తున్నారు. ఇంకా ప్రార్థన చేశారు. అపోస్తులు చేతులుంచి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ వరాలు పొందుకుంటారు. అలాంటి శక్తులు ఉన్నాయి వాళ్ళకి. చేతులుంచి ప్రార్థన చేసి ఇప్పుడు 7వ వచనం నుంచి ఆలోచిద్దామండి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. యాజకులు కూడా క్రైస్తవులు అయిపోతున్నారంట. విశ్వాసమునకు లోబడిరి అంటే విశ్వాసులు అయిపోతున్నారు, క్రైస్తవులు అయిపోతున్నారు, క్రైస్తవులుగా మారిపోతున్నారు. ఎవరు? యాజకులు. అంటే తెలుసండి, తెలీదా? యాజకులు మనకు పాత నిబంధనలో కనిపిస్తారు. యాజకత్వం చేసేవాళ్ళు, దేవునికి యాజకత్వం చేసేవాళ్ళు, బలులు ఇవ్వడం, దేవుణ్ణి అడగడం, పాపక్షమాపణ గురించి అడగడం, అంటే వాళ్ళకే అధికారం ఉంది దేవుని మందిరంలోకి వెళ్ళడానికి. అలాంటి వ్యక్తులు క్రైస్తవులుగా మారిపోతున్నారంట. అంటే విశ్వాసానికి లోబడుతున్నారు. ఇంకా ఇప్పుడు 8వ వచనం, స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడైన ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక్రియలు చేయుచుండెను. అప్పుడు లిబర్తీనుల దనబడిన సమాజములోను, కురేనీలు ఆ సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. నువ్వేంటి యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నావు? మేము చెప్తున్నది ఏంటి, మీరు చెబుతున్నది ఏంటి? యేసుక్రీస్తు వారి గురించి ఎవరు చెప్పమన్నారు నిన్ను? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని నమ్మారా యూదులు? నమ్మలేదు. ఎవరు చంపేశారండి యేసుక్రీస్తు వారిని? సొంత జనమే. ఆయన యూదుడు, యోధా జాతి వారే చంపేశారు. అయితే వీళ్ళు నమ్మారా? నమ్మలేదు. ఈ సమాజ మందిరాలు ఉండే ఇది వరకు. ఇప్పుడు మనం ఏం చర్చ్ అనుకుంటున్నాం, ఇదందరూ మనం కూడుకునే చోటు అనమాట. అలాగే వాళ్ళకి సమాజ మందిరాలు ఉండి సమాజంలో కూడుకున్న వాళ్ళు అంటే ఎంతమంది వచ్చి ఉంటారు? ఇక్కడ సుమారు 5-6 చూసాం మనం, 5-6 సమాజ మందిరాలు. ఇప్పుడు 500 మంది అనుకోండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. 500 మంది అనుకోండి, అంటే సుచిత్ర చర్చ్ వాళ్ళు వచ్చారు, కుత్బుల్లాపూర్ చర్చ్ వాళ్ళు వచ్చారు, కోంపల్ చర్చ్ వాళ్ళు, ఇలాగా అన్ని సంఘాలు కలిపి ఇదిగో ఈడెవడో కొత్త బోధ చేస్తున్నాడు, యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కదా, అదే విధంగా ఈయన కూడా చెప్తున్నాడు ఇక్కడ. అదే యేసుక్రీస్తు వారికి ఎలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యిందో ఇతనికి కూడా అలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది ఇక్కడ. వీళ్ళందరూ ఏం చేశారంట? తర్కించిరి. తర్కన అంటే ఏంటండి? గొడవ, దెబ్బలాట. నువ్వెందుకు చెప్తున్నావు? ఇప్పుడు ఏదన్నా ఇదిగో ఇలా శ్రమ పడాలి క్రైస్తవులు అని చెప్పామనుకోండి, ఇప్పుడు ఇదిగో మీకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయంట, ప్రార్థన చేస్తే బ్యాంక్ అకౌంట్లో లక్షలు పడిపోతున్నాయంట. మరి ఎలా వస్తున్నాయో మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇది క్రీస్తు గురించి శ్రమ పడాలి, ఆ శ్రమ అనేది మీకు నియమింపబడింది, ఆ శ్రమలు అనేవి వస్తాయి అని ఇప్పుడు చెప్తున్నాం కదా నేను. ఈ బోధ వారు వింటే ఎలా ఉంటుంది? ఇదేంటిది శ్రమలు అంటాడు, అక్కడేమో ఆశీర్వాదాలు వస్తుంటాయి. అవునా కదండి? అంటే ఇప్పుడు ఎంతమంది వస్తారు నా మీదకి దెబ్బలాడడానికి? చాలా మంది వస్తారు. ఎందుకు చెప్తున్నానంటే స్టెఫన్ గారికి ఎదురైంది ఇక్కడ. స్టెఫన్ గారికి ఏమి ఎదురైంది? తగ్గించారంట. అంటే గొడవ పడుతున్నారు. నువ్వు ఎందుకు చెప్తున్నావు ఇలాగ, ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు ఇతని మీద ఏం చేస్తున్నారో చూడండి. 10వ వచనం, మాటలాడుటి యందు అతడు అగపరిచిన జ్ఞానము. మాటలాడుటి యందు అతను అగపరిచిన జ్ఞానము అతను ప్రేరేపించిన ఆత్మను. ఎందుకంటే ఇతని దగ్గర జ్ఞానం ఉంది, పరిశుద్ధాత్మ ఉన్నారు. జ్ఞానం ఉంది, పరిశుద్ధాత్మ ఉన్నారు. ఇంకా ఇతనికి వరాలు కూడా ఉన్నాయండి, వరాలు కూడా ఉన్నాయి. మాట్లాడియందు అతను అగపరిచిన జ్ఞానము అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి అప్పుడు వారు
వీడు మోషే మీదను దేవుని మీదను. ఏమంటే మోషే మీద ఏమన్నా ఇతను దూషణ కార్యాలు ఏమన్నా పలికాడా, మాటలు ఏమన్నా పలికాడా? ఎలా కల్పిస్తున్నారో చూడండి. దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని. అంటే బైబిల్ ఉన్నది ఉన్నట్టు ఇదిగో ఆత్మతోటి జ్ఞానంతో సత్యం చెప్తే ఇలాంటివి ఎదురవుతాయా? ఎదురవుతాయండి. ఎందుకంటే మీరు సత్యంగా బ్రతికినప్పుడు, దేవుని కోసం శ్రమ అనుభవించాలనుకున్నప్పుడు, ఎప్పుడైతే నేను ఇదిగో నీతి మార్గంలో నడుస్తాను ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా శ్రమలు ఎదురవుతాయి. శ్రమ రాదని బైబిల్ ప్రకారం ఎవరో అనుకోకూడదు. ఎందుకంటే శ్రమలు ఎదురవుతాయనే రాశారు. ఇప్పుడు ఏం చేశారంట, ఇతని మీద ఏం చేశారంట? కపటోపాయం. ఏమంటున్నాడండి దాన్ని? మోషే మీదను దేవుని దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని. అంటే డబ్బులు ఇచ్చారు రౌడీలు. మీరు సినిమాల్లో చూస్తారు కదా, ఇదిగో ఆయన చంపే, అమౌంట్ ఇచ్చి అతను చంపే. ఇలాగా ఇప్పుడు ఏం చేయాలంటే అబద్ధం ఆడడానికి అమౌంట్ ఇచ్చి కొంతమంది మనుషుల్ని ఏర్పరచుకున్నారంట. ఇప్పుడు ఇది యేసుక్రీస్తు వారి విషయంలో, యేసుక్రీస్తు వారికి ఎలా అయితే జరుగుతుందో, స్టెఫన్ గారికి కూడా యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణ యేసుక్రీస్తులా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాడా అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు ఇంకా 12వ వచనం, ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి. ఎంతమందిని రేపారంట? ప్రజలను రేపారంట, పెద్దలను రేపారంట, శాస్త్రులను రేపారంట. అతని మీదకు వచ్చి అతను పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టి నిజం చెప్పేవారు కాదు. ఇదిగో ఇతను బైబిల్లో నుంచే చూపించి చెప్పాడు, దాని భావం చెప్పాడు, అన్నీ చెప్పాడు అని చెప్పట్లేదు. అబద్ధపు సాక్షులు అంటే మీ వెనకాల మీలోనే ఉంటారు. అబద్ధపు సాక్షులు ఎక్కడ ఉంటారు? ఎక్కడో ఉండరు, మీలోనే అంట. అనేకమైన అబద్ధ బోధకులు అని చెప్పాడు కదా యోహాను పత్రికల్లో. అనేకమైన అబద్ధ బోధకులు వచ్చారంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళ వాళ్ళే. అబద్ధ సాక్షులను నిలవబెట్టిరి మన ధర్మశాస్త్రమునకు. ఇదిగో మన బైబిల్ ఉంది కదా, మనం విశ్వసిస్తున్న బైబిల్ ఉంది కదా, ఈ బైబిల్కి విరోధంగా మాట్లాడుతున్నాడు అంటున్నారు. చూడండి, విరోధంగా మాట్లాడుచున్నాడు అంటే స్టెఫన్ గారు విరోధంగా మాట్లాడుతున్నాడు. ఏదైనా మిస్ చేశాడంటే ఆయన ప్రసంగంలో 7వ అధ్యాయంలో అబ్రహాము గారి దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు ఆయన ఎంత చక్కగా చెప్పాడు. అవునా కదండి? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అబద్ధ సాక్షులను నిలబెట్టి వారు ఈ మనుషుడు ఎప్పుడూను ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. మీ చెవును ఎప్పుడంత సత్యం పడింది అనుకోండి, ఎందుకంటే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది, సత్యం గడప దాటదంట. అంటే సత్యం అనేది నిజం అనేది గడప దాటక ముందే అబద్ధం ఏమవుతుంది? ఊరంతా తిరిగి వస్తుంది. అంటే అబద్ధం ఏమైపోయింది? ఊరంతా తిరిగేసింది. ఇప్పుడు సత్యం వస్తే అంగీకరిస్తారా? లేదు. ఎమ్మలు ఉన్నాయని చెప్తే వినరు. ఎందుకంటే ఇక్కడ అదే జరుగుతుంది. స్టెఫన్ గారి విషయంలో కూడా అబద్ధ సాక్షులు నిలవబెట్టారంట. ఈరోజు యూట్యూబ్ ఛానల్లోనూ మాట్లాడుకునే సహోదరుల మధ్య అబద్ధాలు లేవా? ఒకవేళ ఏదన్నా సహోదరుని టచ్ చేసామనుకో, బ్రదర్ ఏంటి ఇలాగా మాట్లాడుతున్నారన్నారు, బైబిల్ ఓపెన్ చేయరండి. బైబిల్ ఓపెన్ చేయరు. పాస్టర్ గారు ఇలాగే చెప్పారు, మా బ్రదర్ ఇలాగే చెప్పాడు. ఏమండి మీరు చదవరా? మీరు ఓపెన్ చేయరా? ఎవరు ఏది చెప్తే అదే నమ్మేస్తారా? నేను చెప్పిందే నమ్ముతారా? మీరు చదువుకోరా? మీకు అంత జ్ఞానం లేదా? మీకు ఇవ్వలేదు. దేవుడు మిమ్మల్ని కూడా ఎన్నుకున్నాడు కదా తల్లి గర్భంలో మిమ్మల్ని కూడా ఎన్నుకునే ఈ భూమి మీదకి రప్పించాడు కదా. మీరెందుకు చదవలేరు? ఇప్పుడు నేను చెప్పేది తప్పు అని మీలో ఎంతమంది చెప్పగలరు? అవునా కదండి? ఒక వ్యక్తి, ఒక బోధకుడు, ఒక మనిషి, లేదా నేనే అనుకోండి, నేను తప్పు చెప్పేస్తున్నాను అనుకో, మీలో ఎంతమంది వచ్చి బ్రదర్ మీరు ఇది తప్పు చెప్పారు అని ప్రశ్నించగలరు? లేదు. ఎందుకంటే మనం బైబిల్ ఓపెన్ చెయ్యం, బైబిల్ చదవము. ఇవి ధర్మశాస్త్రాన్నంతా ఆవాసపట్టి ఇవన్నీ చదువుకుని జ్ఞానంతో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో ఈయన మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయన ఎదిరింపలేక ఏం చేశారంటే అబద్ధ సాక్షులను ప్రవేశపెట్టారు. ఏంటి? ఇదిగో ఈయన యేసుక్రీస్తుని తిడుతున్నాడు, యేసుక్రీస్తు వారి బోధన తప్పుపడుతున్నాడు, మన ధర్మశాస్త్రాన్ని మనం నమ్ముకుంటున్నాం కదా, ఈ బైబిల్ని తప్పుగా బోధిస్తున్నాడు.
అబద్ధ సాక్షులండి. జరిగితే ఇలాగా జరగకుండా ఉండదండి. అప్పుడు ఏది జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. 14వ వచనం, ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి, అంటే యేసుక్రీస్తు వారు చోటును పాడు చేశారా? యెరూషలేమును పాడు చేశారండి. ఇంకా మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటి మరి వేశారండి. ఈయన ఎంత కష్టపడి మొట్టమొదటి అపోస్తులు ఎన్నుకున్న వారు ఎవరు? మొట్టమొదటి వాడు. ఇంత కష్టపడి ఇంత జ్ఞానంతో ఇంత పరిచర్య చేస్తుంటే ఈయన మీద ఏం వేశారు? నింద వేశారు. మీలో కూడా సంఘంలో మీరు కష్టపడుతున్నాను, నేను పని చేస్తున్నాను, అయినా నన్ను గుర్తించట్లేదు, నా మీద నిందలు వస్తున్నాయి, నన్ను పట్టించుకోవట్లేదు సంఘం. ఇలాంటి ఆలోచనలు ఉన్నవారందరూ ఇవన్నీ తీసేసుకోండి. ఎందుకంటే దేవుడు నీ వైపే చూస్తాడు, దేవుడు నిన్నే కోరుకుంటాడు. ఇప్పుడు స్టెఫన్ గారికి అదే జరిగింది. స్టెఫన్ గారికి ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. ఇలాగా సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖం దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ఇప్పుడు వీళ్ళందరూ నిందేస్తారు కదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు. ఇదిగో ఎలా స్టార్ట్ చేస్తున్నాడు తెలుసా? ఏమంటున్నాడు చూడండి. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, అబద్ధ సాక్షులు తీసుకొచ్చారు కదా, ఇప్పుడు జడ్జి ఎలాగ అడుగుతారు? ఇదిగో ఇతను చెప్పేది నిజమేనా అని ఎలాగైతే అడుగుతారో, ఈ ప్రధాన యాజకుడు ఇది నిజమేనా అని అడుగుతుంటే అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా చాలా నీట్గా, ఎందుకంటే సహోదరులే, అందరూ సహోదరులే, ఎవరు పాపం చేసినా ఎవరున్నా కానీ అందరూ సహోదరులే. సహోదరులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము. ఎవరిని బట్టి వచ్చారు వీళ్ళందరూ? అబ్రహామునే కదా. అబ్రహాం తెలుసు కదా వీళ్ళకి. తెలిసిన వ్యక్తిని తీసుకొచ్చి మన పితరుడైన అబ్రహాము. సహోదరులారా అన్నాడు, తండ్రులారా అన్నాడు. అంటే పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు అక్కడ. వినుడి, నా మాట వినండి. విని మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు అంతా ఏదైతే హిస్టరీ జరిగిందో, ఆదికాండం నుంచి మనం ఏదైతే హిస్టరీ చదువుకున్నామో ఆ హిస్టరీ నుంచి యేసుక్రీస్తు వారు వచ్చే వరకు చెప్పారండి. యేసుక్రీస్తు వారి వరకు వచ్చి చెప్పి ఏమంటున్నారంటే 7వ అధ్యాయము 51వ వచనం చూడండి. అక్కడ పిలిచిన తండ్రులారా సహోదరులారా అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 51వ వచనం, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని వల్లలారా. మీ హృదయాలున్నాయే, మీ చెవులున్నాయే, ఇవి వాక్యానికి లోపడటం లేదు, మీరు వాక్యాన్ని అర్థం చేసుకోవడం లేదు. మోసే చెప్పాడు నా వంటి ఒక ప్రవక్త వస్తాడని. ఇదిగో యేసుక్రీస్తు వారి గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, కానీ మీరు యేసుక్రీస్తు వారిని నమ్మట్లేదు. అందుకనే మీరు ఆయన చంపేశారండి. యేసుక్రీస్తు వారిని చంపేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే అంటున్నాడు ఇక్కడ, ఇవన్నీ చెప్పేసి 50వ వచనంలో ఏమంటున్నాడు? సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. 47:50 అండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన మాట ప్రకారం సర్వోన్నతుడు హస్తకృత ఆలయములో నివసింపడు. ఎందుకంటే వీళ్ళు ఏం నింద వేశారు? ఇదిగో యెరూషలేముని దీన్ని పాడు చేసేస్తున్నారు. మీరు పిచ్చోళ్ళరా, ఇదిగో మీరు కట్టుకున్న ఈ ఆలయంలో దేవుడు నివసిస్తాడు అనుకున్నావా? హస్తకృత ఆలయాల్లో దేవుడు నివసిస్తాడు అనుకున్నావా అని తిడుతున్నారండి. తర్వాత స్టెఫన్ గారు ఏం చేస్తున్నారు? ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని వల్లలారా. లోపరచరంట. హృదయం ఏం చేస్తారంట? చెవులను ఏం చేస్తారంట? లోపరచ, వాక్యానికి లోపరచరు. మీ పితరులు ఉన్నారు కదా ఇజ్రాయేలీలు, మోషే గారు కాపాడారు కదా, మీ పితరులు వలె ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పరిశుద్ధాత్మని ఎదిరించున్నారంటే పరిశుద్ధాత్ముడేమో నిన్ను కాపాడడానికి నీలోకి వచ్చాడు. ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో వారిలోకి పరిశుద్ధాత్మ అనే వరం దేవుడు ఇస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మను బాప్తిజం తీసుకొని పాడు చేస్తున్నావంట, ఎదురిస్తున్నావంట. అంటే దేవుడు ఏం చెప్తాడు? నువ్వు పాపం చేయకూడదు. నేను పాపమే చేస్తా. నేను చేయకూడదు అని దేవుడు చెప్తే నేను చేస్తాననే చేస్తున్నారండి. ఏమండి, ఏదో పాపం ఇదిగో బయట వాళ్ళు చేసినట్టు పాపం చేస్తాననే పాపం కాదు, సంఘంలో కూడా ఉంటాయి. దేవుని మాట వినకపోవడం ఆజ్ఞాతిక్రమణ పాపం.
ఏమంటే ఆజ్ఞలన్నీ పాటించేస్తున్నామా మనం? అంటే ఏ విధంగా ఉన్నాం? క్రైస్తవులుగా ఉన్నామా? క్రీస్తు సారూప్యంలోకి వెళ్తున్నామా? క్రీస్తు సంపూర్ణత సంపాదించుకుంటున్నావా? లేదు. క్రీస్తు సంపూర్ణత సంపాదించుకోవాలంట. మీ ప్రవక్తల 52వ వచనం, మీ పితరులు ప్రవక్తల్లో ఎవనిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకగూర్చి ముందుగా తెలిపిన వారిని ఎంతో మంది తెలిపారు కదండి ప్రవక్తలు. ఎంతో మంది భక్తులు తెలిపారు కదా, యేసుక్రీస్తు వారు వస్తారు. వస్తారనే వారందరినీ చంపేశారు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారే మూల రాయి, యేసుక్రీస్తు వారి వల్లనే మనం రక్షింపబడతాము, యేసుక్రీస్తు వారి వల్లనే మనం దేవుని దగ్గరికి వెళ్తాము. ఇవన్నీ చెప్తుంటే వీళ్ళకి నచ్చట్లేదు. నచ్చట్లేదండి. నచ్చక ఏమంటున్నారు వీళ్ళు? 54వ వచనం చూడండి. 54వ వచనం, వారి మాటలు విని కోపముతో మండిపడి అతను చూచి పండ్లు కొరుకారంటండి. మండిపోతూ ఉంటుంది వెనకాల. ఎలా అంటే బయటికి కనిపించదు అది. ఇదిగో ఇలా చెప్తున్నాడా, ఇలా చెప్పాడా, వెనకాల కూర్చొని ఏం చేస్తారు? పండ్లు కొరుకుతూ ఉంటారు. ఎందుకు? వాక్యం యొక్క భావం ఏంటో తెలియదు. వాక్యాన్ని ఆలోచించే విధానం కరెక్ట్ కాదు. వాక్య భావం తెలిసినప్పుడు ఏంటి? అంగీకరిస్తాడు వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నాడంటే ఏం చేస్తాడు? ఇదిగో స్టెఫన్ గారు చెప్పిన మాటలన్నిటిని బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంట? పండ్లు కొరికిరి. 55వ వచనం అండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచియుండుట చూచి. ఇతను ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూశాడంట. అంటే ఇంత శ్రమల్లో కూడా, ఇంత ఇబ్బందుల్లో కూడా ఇన్ని ఏం చేస్తారు? పండ్లు కొరికి వదిలేశారా? ఏమండి సనుక్కొని వదిలేశారా? ఇన్ని రాళ్లతో కొట్టేశారండి. ఒక రాయి, ఏదన్నా గువ్వరాయి ఉంటుంది కదా, ఎందుకండి బండి మీద వెళ్ళినప్పుడు చిన్న రాళ్ళు ఉంటాయి కదా, ఆ టైర్ కింద పడి ఇలాగ తగిలితాయి మనకి. ఎంత తిట్టుకుంటారు? వీడికి బండి నడుపుతుని రాదు, వీడికి అది రాదు, ఇది రాదు. అంటే ఆ రాయి ఏదో వాడికి ఉందో, వాడు ఫాస్ట్గా వెళ్తున్నాడో, ఆ రాయి వచ్చింది, తగిలింది. అక్కడ ఎలా తగిలిందో ఏంటో అది మనకంతా తెలియదు, కానీ ఆ రాయి తగిలినందుకు మాత్రం మనం ఎలా ఫీల్ అవుతాం? అయితే ఇక్కడ రాయి తీసుకుని కొడుతున్నారండి. మామూలు చేతితో కొడితేనే పెయిన్ వస్తుంది మనకి. రాయి తీసుకుని ఎలా కొట్టారంటారు? రాళ్లతో కొట్టినట్టు ఉంటుంది. ముందుకెళ్దామండి. ఆకాశము తేరి చూడగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే 56వ వచనంలో, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండట్టు చూచుచున్నానని చెప్పాను. ఇదిగో మీరు నా మీద పండ్లు కొరుక్కుంటున్నారు కదా, నన్ను కొడుతున్నారు కదా, నేను పైకి చూస్తున్నాను. నాకు ఏం కనిపిస్తుంది? దేవుడు ఉన్నాడు, దేవుని కుడిపార్శ్వాన యేసుక్రీస్తు వారు నిలిచి ఉన్నారు. యేసుక్రీస్తు వారు నిలిచి ఉంటారంటే కూర్చుంటారా? దేవుడు కుడిపార్శ్వాన కూర్చుంటారు. ఈయన ఎందుకు నిలబడ్డాడు మరి? ఎందుకంటే ఈయన ప్రాణం పోబోతుంది కొంతసేపట్లో. యేసుక్రీస్తు ఇదిగో ఇతను కూడా నాలుగా చనిపోబోతున్నాడు, కూడా ఇదిగో ద్వేషిస్తున్నారు, ఇతను కూడా రాళ్ళతో కొడుతున్నారు, ఇతను కూడా ఇదిగో ఏదైనా నా సిచ్యువేషన్లో ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది. యేసుక్రీస్తు వారు రియల్గా అతని క్యారెక్టర్ చూసుకుంటున్నాడండి స్టెఫన్ గారిలో. ఇప్పుడు మనం ఏదన్నా ఒక నాకులాగే ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, నాకులాగే ఒక మనిషి కానీ, లేకపోతే నాకులాగా ఎవరైనా ప్రవర్తిస్తున్నారనుకో, ఇది సేమ్ ఇతను నాకులే అంటే ఆలోచిస్తాం అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇదిగో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నా జీవితంలో నేను ఎలాగైతే శ్రమ పడ్డానో ఇతను కూడా అదే శ్రమ అనుభవిస్తున్నాడు. నా సంపూర్ణతను చోటు చేసుకుంటున్నాడు ఆయన. ఇతను కూడా అదే శ్రమ అనుభవిస్తున్నాడు. చూడండి ఇంకా మాట కిందకి వెళ్దాం. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడిపోయారంటండి. ఇప్పుడు మీరు అందరూ వచ్చి నా మీద పడిపోతే ఏమవుతుందండి? ఊపిరాడుతుందా? అంటే ఏకముగా పడిపోయారంట. వాళ్ళందరూ వచ్చి స్టెఫన్ గారి మీద ఏకముగా పడిపోయి పట్టణము వెలుపులకి యేసుక్రీస్తు వారిని ఎక్కడ తీసుకెళ్లారు? పట్టణము వెలుపులకి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యేసుక్రీస్తు వారి సంపూర్ణత. మనం ఏం మాట్లాడుకున్నాం? యేసుక్రీస్తు వారి సంపూర్ణత మీలో ఉందా? ఒకరిలో ఉందని చెప్పాను. ఎవరైనా? స్టెఫన్ గారు. యేసుక్రీస్తు వారి సంపూర్ణత వచ్చేస్తుంది చూడండి. పట్టణము వెలుపులకు తీసుకువెళ్ళి కొట్టేశారంట, చంపేశారంట. రాళ్ళు రువ్వడం అంటే ఏంటో తెలుసా? ఇంత ఇలా తీసుకుని కొడతారనమాట. ఇలా వేయడం కాదండి, నీటిలో వేసినట్టు
వాళ్ళ ఎంత కోపంతో ఉన్నారో ఆ కోపంతో ఒక మనిషిని కొడితే ఎలా ఉంటుందండి? అంటే ఎంత బాధ అనుభవిస్తున్నారో చూడండి. యేసుక్రీస్తు వారి ఏ విధమైన ఆయన ముళ్ళు కిరీటం పెట్టేశారు కదా ఇలా. అవునండి, కొరడాతో కొడితే ఆ రోమా సామ్రాజ్య ప్రభుత్వంలో ఆ కొరడాకి ఆ చివరన చిన్న చిన్న మేకుల్లాగా 40 మేకులు ఉంటాయండి. ఇలా ఒక్కసారి అలా పడింది అనుకో, ఇలా చీరినప్పుడు వెంటనే 40 సార్లు 40 మేకులు అలా దిగి ఆ చర్మాన్ని అలా లాగుతాయి అనమాట. అంటే ఇలాంటి బాధ ఏంటి? రాళ్ళుతో కొడుతున్నారంటే చిన్న విషయమా? ఒక్కసారి మనం ఒక్కొక్క దెబ్బ తింటే తెలుస్తుంది. అంటే రాళ్ళతో కూడి ఏకంగా రాళ్ళతో కొట్టి చంపేశారు. అంతేనండి. 58వ వచనం, పట్టణము వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువు గూర్చి మొరపెట్టిచు యేసు, ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా. మీకు ఈ మాట గుర్తొచ్చిందండి? నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను. 7 మాటల్లో ఒక మాట. అంటే స్టెఫన్ గారు కూడా ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు సంపూర్ణతలోకి, ఇదిగో తండ్రి నేను మీకోసమే బ్రతుకుతున్నాను, మీకోసమే పరిచర్య చేశాను, మీకోసమే నేను తపన పడ్డాను, మీకోసమే నేను చనిపోయాను, ఇదిగో వీళ్ళకు వాక్యం చెప్పాను అయినా నమ్మట్లేదు వీళ్ళు, నేను సత్యమే చెబుచున్నాను కానీ మీరు నమ్మరనేసాడు యేసుక్రీస్తు వారు. అలాగే స్టెఫన్ గారు కూడా చెప్పారు వాక్యాన్ని, కానీ వీళ్ళు నమ్మట్లేదు. స్టెఫన్ గారు చెబుతున్నప్పుడు నమ్మక అతన్ని పట్టి యేసుక్రీస్తు వారిని ఎలా అయితే చంపేశారో, యేసుక్రీస్తు వారిని ఎలా అయితే శిక్షించారో, స్టెఫన్ గారిని కూడా బయటకు తీసుకువెళ్ళి వెలుపలకు తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేశారంటే. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపొద్దు, గొప్ప శబ్దంతో పలికాడండి. అంటే అంత గట్టిగా చెప్పాలా? అంత బాధలో రాళ్ళతో కొట్టేసి ఇవన్నీ చనిపోయే స్థితిలో గట్టిగా ఎవరైనా మాట్లాడతారా? గొప్ప శబ్దంతో చెప్పాడంట, తండ్రి ఇదిగో వీరు ఈ పాపం మోపొద్దు, వీళ్ళ మీద పాపము మోపొద్దు. అంటే నన్ను చంపేశారు కదా, నన్ను చంపిన పాపం మోపొద్దు అని చెప్తున్నాడంట. ఈ మాటలు పలికి ఆయన నిద్రించాడు. సేమ్ యేసుక్రీస్తు వారికి ఏ విధంగా అయితే జరిగిందో స్టెఫన్ గారికి కూడా అదే జరిగింది. అంటే యేసుక్రీస్తు వారి సంపూర్ణత స్టెఫన్ గారికి వచ్చింది. అంటే క్రైస్తవుడైనందుకు ఏమయ్యాడు ఈయన? హతసాక్షి. చరిత్రలో మొట్టమొదటిది హతసాక్షి అంటే స్టెఫన్ గారేనండి. సంఘం ఏర్పడిన తర్వాత దేవుని గురించి, దేవుని ఆలోచనలతో దేవుని గురించి పోరాడి చనిపోయిన వ్యక్తి మొట్టమొదటి హతసాక్షి ఎవరు? స్టెఫన్ గారు. అంటే ఇప్పటికీ చాలామంది ఉన్నారు, ఆ లెక్కలో మనం ఉన్నామా? మరి స్టెఫన్ గారిలాగా మనం హతసాక్షులు అవ్వగలదుమా? అండి దేవుని గురించి చనిపోవడానికి ఎవరైనా సిద్ధపడతారా? మామూలుగా చనిపోవడానికి సిద్ధపడరు. కానీ ఇప్పుడు ఎవరో వచ్చారండి, మనకి వ్యతిరేకులు ఎవరో వచ్చి గన్లట్టుకుని వచ్చి అక్కడ నుంచున్నారు. ఎంతమంది కూర్చుంటారు? అంటే కాల్చుకుంటే కాల్చుకో, నేను వాక్యం చెప్తున్నాను, ఇక్కడ వాక్యం ప్రసంగిస్తున్నాను, దేవుని మాటలు. అవును చనిపోతాం, ఏమవుతుంది? ఎప్పుడైనా చనిపోవాల్సిందే కదా. అదేదో దేవుని గురించి చనిపోతే, అదేదో దేవునిలో బ్రతికి చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం కదా, పరలోకం వెళ్ళిపోతాం కదా, నిత్య జీవితం ఉంటుంది కదా, ఎవర్ లాస్టింగ్ లైఫ్ కదా. ఈ లైఫ్ను వదిలేసుకుని ఈ సుఖభోగాల కోసం ఈ లోకంలో బ్రతుకుతామా? ఏమంటారు? ఇంకా క్షణమాత్రపు సుఖం అంటాడు. అంటే దేవుణ్ణి ఎవరైతే ఇష్టపడతారో దేవుని కోసం హతసాక్షులు అవుతారంటే. మరి నువ్వు స్టెఫన్ గారిలా ఒక హతసాక్షిగా మిగలాలనుకుంటున్నావా లేదా? మీరే ఆలోచించుకుంటారని యేసుక్రీస్తు వారి పేరట ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, స్టెఫన్ గారి జీవితం ద్వారా మేము మీకు హతసాక్షులు అవ్వాలని సెలవిచ్చారు తండ్రి. మరి మీకోసం ఉన్నతంగా బ్రతికి మీ మాటలు, మీ కుమారుని యొక్క మాటలు, మీ కుమారుని గురించి మీ గురించి ఉన్నతంగా చెప్పగలుగుటకు మాకు సహాయం చేస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి. ఏ విధంగానైనా మీకే మహిమ కలగల తండ్రి.
మరి మేము మిమ్మల్ని మహింపరచుటకు ఇంకా అనేక విషయాలు మాకు తెలియజేసి మేము ఉన్నతంగా మీ మాటల ప్రకారం ఈ భూమి మీద బ్రతికి మీరున్న లోకం చేరుకున్నటకు నాకు ఇక్కడ ఉన్న వీరందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.